అందరికీ గుడ్ మార్నింగ్. నేను నైట్ వీడియో ఎండ్ చేద్దాం అనుకున్నా, కానీ నైట్ ఇక్కడికి వచ్చేవరకే 8 అయింది. వైజాగ్ వచ్చేవరకు అక్కడ నుండి నేనేం చేసిన అంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి సపరేట్ అయిపోయాను అనమాట. నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన, అబ్బి వాళ్ళు ఏమో ఇంకా వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళారు. సో నైట్ మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి చేసి కలిసి ఆడనే ఉండి ఎర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిపోయి ఇప్పుడైతే బీచ్ చూడడానికి అయితే వచ్చినాము. అండ్ ఈ బీచ్ పేరు వచ్చేసి అయితే యారాడ బీచ్ అంట. ఈ బీచ్ నుంచి వస్తుంటే ఇట్లా స్లోప్లు ఉంది. అసలు అడిగి వెళ్ళి చూస్తే బీచ్ అయితే మస్తు అనిపించింది నిజంగా. ఈ బీచ్లో కొద్దిసేపు ఉండి కొద్దిసేపు బీచ్లో అట్లా ఆడుకొని మళ్ళా నెక్స్ట్ అయితే ఇంకేమో తెలియదు, ఏడికి వెళ్దామని చెప్పి ఇంకేమనుకోలేదు. కొద్దిసేపు అయితే బీచ్లో అట్లా ఆడుకొని చేసిన తర్వాతకి నెక్స్ట్ మళ్ళీ ప్లాన్ చేయాలి ఎక్కడికనేది. ఇక్కడ అయితే టాటాయిస్ అనుకుంటా, చచ్చిపోయింది అది పాపం. ఇట్లాంటిది ఈడొకటి ఉంది అండ్ అక్కడ ఒకటి ఉంది. ప్రజెంట్ మేము చూసిన దగ్గరికి అయితే 2-3 అయితే ఇట్లా ఉన్నాయి. స్మెల్ అయితే మరీ ఘోరంగా వస్తుంది. అది ఎన్ని ఇయర్స్ ఓల్డ్దో ఏమో, చచ్చిపోయింది మొత్తం అంతా. ఎంత గలీజ్ చేసి రోడ్డు బీచ్ ఏడో పడతా అన్న ఇష్టం వచ్చినట్టు పడేస్తారు. వాళ్ళు ఇల్లు కాదు, అడిగేటోళ్ళు ఎవరు ఉండరు అని చెప్పేసి. బీచ్లో అయితే ఒక గంట సేపు అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేసినాము. ఫోటోలు కూడా దిగినాము. అండ్ వీళ్ళైతే క్రాబ్స్ పడుతున్నారు. బీచ్ నుంచి అయితే బయటకు వచ్చేసి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాము. ఇక టువర్డ్స్ జనగాం అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ నుండి జనగాం వచ్చేసి 570 కిలోమీటర్స్ ఉంది. అండ్ మధ్యలో ఏదైనా లంచ్ కోసం ఆగి తినేసి అప్పుడు మళ్ళీ ఆడికి వెళ్ళి స్టార్ట్ కావాలి. ఇక అసలు అయితే ఈ ట్రావెల్ చేసాడు ఏమో కానీ నిద్ర అయితే అస్సలు ఉండలేదు. ఇవాళ అయితే 5 o'clock లేచిన. 5 o'clock లేచి మళ్ళీ మా ఫ్రెండ్ ఉండే దగ్గర నుంచి వెళ్ళి మా అభినంద్ వాళ్ళు ఉండే వాళ్ళ దగ్గరికి అయితే 35 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో ఆడికి వెళ్ళి ఇటు దాకా పోయే వరకు అంత పొద్దున కూడా 2 అవర్స్ పట్టింది. ఎందుకంటే ర్యాపిడో బుక్ కాలేదు. ట్రై చేస్తే లాస్ట్కు కూడా ప్రైజ్ ఎక్కువ ఇస్తా అంటే, పైసలు ఎక్కువ ఇస్తా అంటే వచ్చిండు. ఇవన్నీ చూసుకొని వచ్చినాము. ఫుల్ నిద్ర వస్తుందని చెప్పి చాయ్ షాప్ కనబడితే ఆపామన్నమాట. ఇక అట్లనే గ్లాస్ కూడా సరిగ్గా కనబడతలేదు కార్ది. ఆ గ్లాస్ కూడా వాళ్ళకి అడిగేస్తున్నారు చూడండి, కారు అడిగేస్తున్నారు గ్లాస్ని. కొద్దిసేపు ఫ్రెష్ అప్ అయ్యి టీ తాగేసి ముఖం కూడా కడుక్కున్నాం ఇప్పుడు అందరం. మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఇక ఇంకా 400 చేంజే బాగుంది. ఒక నిమిషం ఇప్పుడు దిలీప్ ఒక జోక్ చెప్తారట, అందరు కలిసి వినండి. మనకు 25 కోట్లు దొరికినాయి అనుకో, అదే రోజు నన్ను కిడ్నాప్ చేసి అది వస్తలేదు. సరే వాయిస్ నేను ఆఫ్ చేసుకుంటా కానీ వద్దులేదు జోక్ కాదు. రమ్మని చెప్పు, రారా అని చెప్పు. అరే నువ్వు చెప్పు ఒక జోక్. మనకు తెలియదు కావాలి వీడు చెప్తాను నేను. అనగనగా రాజు అంట కుకజు అరే జయు రాజు రారా రాజు రారా బేసాలే. కట్టుకోవడానికి నేను థ్యాంక్ యూ. వావ్, రూమ్ అదిరిపోయింది. నువ్వు చేయండి రా. ఏంటి 5 hours అయితే కార్లోనే కూర్చున్న తర్వాతకి ఇక అస్సలు అయితే బ్యాక్ పెయిన్ అవుతుంది. మళ్ళీ కాలు చేతులు వస్తున్నాయి. ఎంతసేపు అని కూర్చుంటాం మనం కూడా. అట్లా చిన్నగా నిధులు వస్తుందని చెప్పేసి ఛాయ్ కోసం అని ఆపాం. మళ్ళీ ఇంకా ఈట్ నుంచి మేము ఉన్న ప్లేస్కి వెళ్ళి జనగాం అయితే 162 కిలోమీటర్స్ ఉంది. 2.5 hours చూపిస్తుంది. నాకు గెలిచి 12 అవుతుంది అనుకుంటా నైట్ మేము పోయే వరకు. చూడాలి 12 అవుతుందో 1 అవుతుందో. అండ్ ఇదైతే మేము ఆగిన ప్లేస్ అనమాట. ఆల్రెడీ వాళ్ళు కాఫీ చెప్పారు, కాఫీ కూడా వచ్చేసింది. కాఫీ అయితే వచ్చేసింది. కాఫీ తాగుతున్నాం ఇప్పుడు.
కాఫీ అయితే టేస్ట్ బాగుంది. అండ్ ఇంకో 1 అవర్లో నియర్ బై ఏదైనా రెస్టారెంట్ కనిపిస్తే అక్కడికి వెళ్ళేసి తిని స్టార్ట్ అవుతాం. ఎందుకంటే నైట్ ఇంట్లో వాళ్ళకి కూడా రిస్క్ కదా, సో బయట తినేసి అయితే వెళ్తాం. దిగేటప్పుడు తీసుకోవాలి. మేము అందరం స్టెప్పులు ఇంటికి అడిగేసి ఇద్దరు అమ్ముకుంటాం. అమ్మయ్య ఫైనల్గా అయితే జనగాంకి అయితే వచ్చేసినాము. కళ్ళు అయితే మస్తు వస్తున్నాయి, నిద్ర లేక. పోయి ఇవాళ రేపు మంచిగా నిమ్మలంగా వండుకోవాలి. అండ్ ఇక అభినందనలకు బాగా చెప్పే టైం వచ్చింది. నా లగేజ్ తీసుకొని ఇక ఈ మొబైల్ కూడా వాందే, సో వాన్ కూడా బాగా చెప్పాలి. సో అందరికీ బాయ్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.